భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దాన్ని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. ప్రతి ఆటగాడి విషయంలోనూ ఇది ఎక్కడో అక్కడ ఎప్పుడో అప్పుడు రుజువు అవుతూనే ఉంటుంది. తాజాగా వరల్డ్ కప్ కోసం ప్రకటించిన జట్టులో ఇద్దరి విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది. వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఫామ్లో లేక టీ20 ఫార్మాట్కు తగినట్టు బ్యాటింగ్ చేయలేక గిల్ చోటు కోల్పోతే దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించి తనను తీసేసిన సెలెక్టర్ల చేతనే మళ్లీ పిలిపించుకున్నాడు ఇషాన్ కిషన్. ఇక్కడ గిల్ కంటే కూడా ఇషాన్ కిషన్ రీ ఎంట్రీ హైలైట్ గా నిలిచేది. ఎందుకంటే ఏడాదిన్నర క్రితం జట్టులో చోటు లేదు. దేశవాళీ క్రికెట్లో ఆడమంటే బీసీసీఐ మాటలను పట్టించుకోకపోవడంతో సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో సైతం పేరు తొలగించారు. ఎక్కడైనా క్రమశిక్షణ ఉంటే ఎదుగుదల ఉంటుంది. అయితే మానసికంగా తాను సిద్ధంగా లేనని చెబుతూ షార్ట్ బ్రేక్ తీసుకున్న ఇషాన్ కిషన్ తన కెరియర్ విషయంలో త్వరగానే తప్పులు తెలుసుకున్నాడు. ఎంతో పోటీ ఉండే టీమిండియాలో ప్లేస్ నిలుపుకోవాలంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. ప్రతి మ్యాచ్లోనూ రాణించాల్సిందే. అదే విషయాన్ని త్వరగానే అర్థం చేసుకున్న ఇషాన్ కిషన్ పోయిన చోటే వెతుక్కోవాలనుకుని డిసైడ్ అయ్యాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణించి ఫామ్ అందుకున్నాడు. రంజీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టును నడిపించిన ఇషాన్ కిషన్ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ను ఈసారి ఛాంపియన్ గా నిలిపాడు. గత ఏడాది కాలంగా అప్పుడప్పుడు కొన్ని ఇన్నింగ్స్లు ఆడినా సెలెక్టర్స్ ను ఆకట్టుకోలేకపోయాడు. అయితే సెంట్రల్ కాంట్రాక్ట్ లో మాత్రం చోటు దక్కింది. ఇంగ్లాండ్ టూర్లో అవకాశం వస్తుంది అనుకుంటే గాయంతో అదే చేజారింది. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఇషాన్ కిషన్ కు సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఈ టోర్నీ ఆద్యంతం పరుగుల వరద పారిస్తూ దుమ్ము రేపాడు. 2 సెంచరీలు బాదడంతో పాటు 517 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ ప్రదర్శనతో తనను ఎంపిక చేయడం తప్ప సెలెక్టర్స్ కు మరో ఆప్షన్ లేకుండా చేశాడు. దేశవాళీ క్రికెట్ ప్రదర్శనే కొలమానం అంటూ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చెబుతున్న గంభీర్ బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇషాన్ కు పిలుపునిచ్చింది. అది కూడా వరల్డ్ కప్ జట్టులోకి ఎంపికవడం ఇషాన్ కు గోల్డెన్ ఛాన్స్ గానే చెప్పాలి. ఎందుకంటే తాను ఎక్కడైతే కొన్ని పొరపాట్లు చేసిన జట్టులో నుంచి తీసేశారో అదే జట్టులోకి మళ్లీ వారి చేతనే పిలిపించుకున్నాడు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకునేందుకు మెగా టోర్నీకి ముందు జరిగే కివీస్ తో సిరీస్ ఇషాన్ కిషన్ కు మంచి ఛాన్స్ గా చెప్పొచ్చు. ఇంగ్లాండ్ టీంపై టీ20తో అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు 32 మ్యాచ్లు ఆడి 796 పరుగులు చేశాడు. దీనిలో 6 హాఫ్ సెంచరీలున్నాయి.